కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయానికి క్రికెట్ ఫ్యాన్సే కాదు, మాజీ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. తన సహచర ఆటగాడు రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్కు ఏర్పడిన గాయం నుండి కోలుకోకుండానే కోహ్లీ కూడా తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా టెస్టులకు ఆడడం మొదలుపెట్టి 14 సంవత్సరాలు పూర్తి అయినది. ఇది అంత సులభం కానప్పటికీ ఇదే సరైనది అని తన రిటైర్మెంట్ కోసం చెప్పాడు. టెస్ట్ క్రికెట్లో 123 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన 123 మ్యాచ్లలో 68 మ్యాచ్లు కెప్టెన్గా ఆడి 40 గెలిపించి టెస్టుల్లో ఇండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లాండ్తో సిరీస్ ఉన్న నేపథ్యంలో రోహిత్తో పాటు ఇప్పుడు కోహ్లీ కూడా లేకపోవడంతో బీసీసీఐ అధికారులు బేరసారాలు చేసినా కోహ్లీ వెనక్కి తగ్గలేదు. కోహ్లీలో ఇంకా ఆట ఆడగలిగే సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ఇవ్వడంతో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మాజీ ప్లేయర్స్ అంటున్నారు. మీ నిర్ణయాన్ని కూడా కామెంట్ చేయండి.